హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాంగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్ ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. చాంగడ్డ చూసినట్లయితే మీరైతే చాలా బాగా మట్టి ఉంది, దాన్ని అయితే బాగా అయితే వాష్ చేసేసుకుందాం మంచిగా. దాంట్లో కడుగుతున్నప్పుడు అయితే చాలా మట్టి అనేది వస్తుంది మనకి, బాగా వాష్ చేసుకొని అయితే చేసుకోవాలి. దాని ఎరువులు కూడా దేంతోనో పండిస్తుంటారని చెప్పి నేనైతే విన్నాను. సో అందుకని మంచిగా అయితే వాష్ చేసేసుకుందాం ఒకసారి. వీటిని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మంచిగా అయితే క్లీన్ చేసేసుకొని దాని మీద ఉండే ఇసుక అంతా అయితే కడిగేసాను. చూడండి నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇవైతే ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకుందాం వాటర్ వేసి, ఉప్పు వేసి. దబ్బర్లో అయితే వేసేసాను. లైట్గా కొంచెం ఉప్పు అయితే వేసేద్దాం దీంట్లో. ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము. చూపిస్తున్న విధంగా ఆ గడ్డలన్నీ మునిగేలాగైతే వాటర్ అయితే పోసేసాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేశాను. దీని మీద అయితే ఇదైతే పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత అయితే బాయిల్ అయిపోతాయి అన్నమాట. చూపిస్తున్న విధంగా పొయ్యి మీద అయితే బాండీ అయితే పెట్టేసుకున్నానండి. అది ఒక దబ్బర అయితే పెట్టుకున్నాను. బాండీ కాదు కదా అంటారు మళ్ళీ చాలా వరకు. కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. దాంట్లోకి పోపు అయితే యాడ్ చేసేసుకున్నాను. చూపిస్తున్న విధంగా పోపు అయితే వేసేసాను. దాంట్లో ఏమేమి వేసాను అనేది కూడా చెప్తాను. ఆవాలు, చిటికెడు ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకున్నాము. పులుసు కూరలో ప్రతి ఒక్క పులుసు కూరలో అలాగే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా టొమాటోస్, ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. మీడియం సైజ్ టొమాటోస్ అయితే 3 తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 2 అయితే తీసుకున్నాను. అవైతే సరిపోతుంది. ఆనియన్స్ అయితే వేసేసాను. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు అయితే బాగా అయితే వేయించుకోవాలన్నమాట. అయితే లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే మారిపోయాయి. నెక్స్ట్ ఇందాక చూపించిన టొమాటోస్ కూడా అయితే యాడ్ చేసేసుకున్నాము. బాగా మగ్గడానికి కొంచెం లైట్గా కల్లుప్పు అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేద్దాం. పేస్ట్ కోసం ఒక రెమ్మ కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇట్లా ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే చిటికెడ పసుపు, తగినంత కారం అయితే వేసేసుకొని అటు ఇటు అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న తర్వాత కర్రీలో బాగా దాని పిప్పు అయితే తీసేసి గుజ్జు అయితే మొత్తం వేసేసుకున్నాను. అది బాగా గుత్త ఉడుకుతున్నప్పుడు ఏవైతే ఇందాక ఉడకబెట్టుకున్న చాంగడ్డలు ఉన్నాయి కదా, చాంగడ్డలు అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. అయితే ఉడికించుకున్నాను కదా, అవైతే ఇలా అయితే తొక్కైతే తీసేసుకున్నాను అనమాట. ఇవైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పులుసులు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక్కోసారి మంచిగా మిక్స్ అయితే చేసేసుకుందాము. కూర అయితే ఇలా గుత్త ఉడుకుతూ ఆ ఆయిల్ పైకి వచ్చింది అని అంటే కర్రీ అయిపోయినట్టు అన్నమాట అర్థము. చాంగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.